మౌన పోరాటం మౌన పోరాటం. ద్వారక, నీకు దూరంగా నేను బతకలేను. నన్ను ఎలాగైనా విడిపించి తీసుకెళ్ళిపో ప్లీజ్ ద్వారక. ద్వారక, ఏం మాట్లాడవేంటి? ఇందాకటి నుంచి నా మొహం కూడా చూడకుండా ఉన్నావు. అంటే నువ్వు కూడా నేను నేరం చేశానని నమ్ముతున్నావా? అవంతి, ఏంటి ద్వారక, నాతో మాట్లాడాలనిపించట్లేదా? నీ భార్యగా నేను సరిగ్గా నడుచుకోలేకపోయానా? వద్దావంతి, నువ్వేలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టద్దు. అసలే నేను చాలా నలిగిపోతున్నాను. నీ మాటలు నన్ను ఇంకా ఇంకా గుచ్చుతున్నాయి. నేను తట్టుకోలేను అవంతి, తట్టుకోలేను. నువ్వొక మంచి ముత్యం లాంటి దానివి. నువ్వు తప్పు చెయ్యవు. నువ్వు చేసావంటే నేను నమ్మను. మరైతే ఎందుకు ఇలా ఉన్నావు? నా మొహం ఎందుకు చూడటం లేదు? ఎలా చూడమంటావు? నిన్ను ఇలాంటి స్థితిలో ఎలా చూడమంటావు? నేను చేసిన తప్పు నన్ను లోపల కాల్చేస్తుంటే నా మీద నీకున్న ప్రేమ నన్ను వెక్కిరిస్తుంది అవంతి. నీ కళ్ళల్లో కనిపించే స్వచ్ఛత, నిజాయితీని తప్పు చేసిన నా మనసు చూడలేకపోతుంది. తల దించుకుంటుంది. ద్వారక ప్లీజ్, నువ్వలా బాధపడుకు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రేమే రేపు నన్ను కోర్టులో నిరపరాధిగా నిరూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది ద్వారక. ద్వారక, ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? రేపు కోర్టులో నాకు శిక్ష పడుతుందని టెన్షన్ పడుతున్నావా? అయ్యో, నీకెలా చెప్పను, ఏమని చెప్పను? ఏం ద్వారక, నేను బయటికి రాలేనా? మీరు నన్ను బయటికి తీసుకురాలేరా? సాక్ష్యాలు నాకు శిక్ష వేసేలాగే ఉన్నాయా? నీకు వేయాల్సిన శిక్ష జడ్జి గారి కంటే ముందు నేనే వేశాను అవంతి. నేను చేసిన దుర్మార్గం తెలిస్తే నీకు నాతో కలిసి ఉండటం కంటే ఈ జైలు శిక్ష మంచిదనిపిస్తుంది. అసలు నేరం చేసింది నువ్వు కాదవంతి, నేను. సార్, టైం అయిపోయింది సార్. మేడం రండి. మేడం, సరేనమ్మా, నువ్వు మెడిసిన్ సరిగ్గా వేసుకో, బాగా రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు చెప్పినట్టు టైంకి జ్యూసులవి తాగు. మరి నేను బయలుదేరతాను. అత్తయ్య, ఏంటమ్మా? ఏమైంది అత్తయ్య? ఎందుకలా ముభావంగా ఉన్నారు? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం కాదమ్మా, ఇందాక దుర్గన్న మాటలకి సువర్ణ బాగా ఫీల్ అయినట్టుంది. అవును మావయ్య, ఇందాకల నుంచి అత్తయ్య గారు అలాగే ఉన్నారు. హాస్పిటల్లో కూడా మూడిగానే ఉన్నారు. అత్తయ్య గారు, మీరు దుర్గ మాటల్ని లెక్కలోకి తీసుకుంటున్నారా? ఇదివరకైతే దుర్గ ఎన్నన్నా పట్టించుకునేదాన్ని కాదు.
కానీ నిజంగా పిల్లల మీద ప్రేమ పెరిగాక నా మనసు చాలా సెన్సిటివ్గా మారిపోయింది. మురారి నాకు కాకుండా పోతాడని ఎవరన్నా అంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఏం నక్షత్ర, నిజంగా మురారి నన్ను అసహించుకుంటాడా? కొడుకు ప్రేమని దక్కించుకోవడం కోసం విషం తాగడం, బ్లాక్మెయిల్ చేయడం అవుతుందా? మీరు అనవసరంగా ఆ మనిషి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నారు. మురారిని ఇప్పుడు ఆవిడ కంట్రోల్ చేయలేదు. మురారికి దుర్గంటే చాలా కోపముంది, మీ మీద చాలా ప్రేముంది. కానీ తాను నా గురించి ఆలోచించి ఇక్కడ ఉంటున్నాడు కానీ లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఇంటి నుంచి బయటకొచ్చేసేవాడు. అంటే బయటికొస్తే నా దగ్గరికే వస్తాడంటావా? ఖచ్చితంగా వచ్చేస్తాడు. చాలు నక్షత్ర, నువ్వు భరోసా ఇస్తే చాలు. ఇందుకే నక్షత్ర ఈ డ్రామా అంతా. నెక్స్ట్ వీక్ లో 1000 కోట్ల కాంట్రాక్ట్ కి మురారి సంతకం కావాలి. ఇలా బ్లాక్మెయిల్ చేశాను కాబట్టి దెబ్బకి దారిలో పడ్డాడు. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. ఇదేంటి రుద్ర నాకు కాల్ చేస్తుంది? రేపు అవంతిని కోర్టుకు తీసుకువెళ్తారు కదా, తీర్పు ఏం వస్తుందా అని టెన్షన్ పడుతున్నట్టుంది. హలో రుద్ర. హలో ఆంటీ, రేపే అవంతి కేసు హియరింగ్ ఉంది కదా? అవునమ్మా, రేపే. అది కాదంటీ, ఈ కేసు గురించి నేను టెన్షన్ పడుతున్న టైంలో నక్షత్ర మీ గురించి చెప్పింది. మీ దగ్గర చాలా మంచి లాయర్లు ఉన్నారంట కదా? నేను చాలా కష్టపడి ప్లాన్ చేస్తే నా అదృష్టం కొద్దీ అవంతి మర్డర్ కేసులో ఇరుక్కుంది. ఇంకా అవంతి ఈ కేసుల నుంచి బయటపడకూడదు ఆంటీ. అందులో నీకు డౌట్ ఏంటి రుద్ర? అదే, మీరు అపాయింట్ చేసిన లాయర్ స్ట్రాంగ్ పర్సనే కదా? ఆ విషయంలో నువ్వు డౌట్ పడక్కర్లేదు రుద్ర. హీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లాయర్స్ ఇన్ ద కంట్రీ. అసలు నీకు ఇంకో విషయం చెప్పనా? అవంతి కేసులో ఓ చెట్టు కింద ప్లీడర్ని పెట్టినా చాలా ఈజీగా అవంతికి శిక్ష పడేలా చేయగలడు. ఎందుకంటే అక్కడున్న సాక్ష్యాధారాలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. తను హత్య చేసిందని ఒప్పుకొని తీరాల్సిందే. కావాలంటే నక్షత్ర ఇక్కడే ఉంది, మాట్లాడు. సరే ఆంటీ. రుద్ర, నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. అత్తయ్య గారు అంతా సెట్ చేసేశారు. నీకు తెలుసు కదా నక్షత్ర, ద్వారకని నేనెంత ప్రేమిస్తున్నాను. అతను దక్కకపోతే నాకు జీవితం మీద విరక్తి పుడుతుంది. రుద్ర, నువ్వు అవంతి జీవితం మీద విరక్తి పెంచుకో. నీ జీవితాన్ని ఇంతకు ముందు ఎంతలా ప్రేమించావో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రేమించుకో. ద్వారక గురించి కలలు కను, హ్యాపీగా ఉండు. రేపు జడ్జిమెంట్ వచ్చేసాక అవంతి జైల్లోకి, ద్వారక నీ కౌగిల్లోకి చేరిపోతాడు. ఆహా నక్షత్ర, నువ్వన్న మాట నాకు ఎంత హాయిగా ఉందో. అన్నింటికంటే ఇంపార్టెంట్, ద్వారక అవంతిని వదిలేసి నా దగ్గరికి రావడం అన్నావు చూడు, అది చాలా హాయిగా అనిపిస్తోంది. సరే సరే, ఉంటాను, బాయ్. ఓకే, అన్నట్టు సువర్ణ ఆంటీని ఒకసారి లాయర్తో మాట్లాడమని చెప్పు. ఓకే ఓకే, నేను ఇప్పుడే మాట్లాడతానమ్మా. ఓకే, బాయ్ ఆంటీ. బాయ్. హలో మేడం. ఏంటి లాయర్ గారు, రేపు అవంతి కేసులో తీర్పు ఏమనొస్తుంది? మీరు ఏది కోరుకుంటున్నారో అదే వస్తుంది మేడం. అంతా కరెక్ట్ గానే ఉంది కదా? మీరేం డౌట్ పడక్కర్లేదు మేడం. ఈ కేసులో విట్నెస్ గా దుర్గా ఉంది కదా? ఆవిడతోనే ప్రాబ్లం. రేపు ఆవిడేమైనా మాట మడతెట్టేస్తుందేమో అని భయం. ఆవిడ మాట తప్పడానికి వీల్లేకుండా వీడియో సాక్ష్యం కూడా ఉంది. అందులో చాలా క్లియర్ గా అవంతి చంపుతూ ఉన్నట్టు, అది ఆ దుర్గా గారు చూశారని వాచ్మెన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. ఏదున్నా లేకపోయినా రేపు అవంతికి మాత్రం శిక్ష పడి తీరాలి. ఖచ్చితంగా పడుతుంది మేడం, మీరు కూల్గా ఉండండి. మీకు నా గురించి బాగా తెలుసు కదా,
సరే ఉంటాను. ఓకే మేడం. ఇప్పుడు చెప్పు, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా నక్షత్ర? నాకు మొదటి నుంచి ఏ డౌటు లేదు అత్తయ్య గారు. అయితే ఈ విషయం నీ ఫ్రెండ్ రుద్రకి చెప్పు. సువర్ణ, మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ దుర్గ గురించి మర్చిపోతున్నారు. ఏంటి మామయ్య నువ్వు హ్యాపీ మూమెంట్ ని సరిగ్గా ఎంజాయ్ కూడా చేయనివ్వవా? ఏదొక డౌట్ పెడతావు. చూడమ్మా, ఇదిగో ఈ సువర్ణ భర్త విషయంలో ఏం జరిగిందో మీరంతా మర్చిపోయారు. నేను మాత్రం మర్చిపోలేదమ్మా. ఆల్మోస్ట్ దుర్గ నేరస్తురాలని ప్రూవ్ అయిన కేసులోంచే ఎంత తెలివిగా బయటపడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దుర్గ ఎంత సమర్థురాలో నాకు తెలుసు. రేపేదైనా చేసి కేసుని మలుపు తిప్పుతుందేమో అని టెన్షన్గా ఉంది. నోరు మీ రఘురాం. దుర్గకి అప్పుడు వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ కేసులోంచి బయటపడింది. ఇప్పుడు అలాంటి వీడియోస్లో ప్రూఫ్స్ అన్ని తనకి యాంటీగా ఉన్నాయి. ఆ కత్తి మీద అవంతి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. దుర్గ చూసిందనడానికి వాచ్మెన్ సాక్ష్యం కూడా ఉంది. వాచ్మెన్ కూడా ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షి. నువ్వు భయపడుతున్నట్టుగా దుర్గ ఏదన్నా తెలుసుకొనుంటే ఈ పాటికే ఆ సాక్ష్యాలన్నీ బయట పెట్టేసుండేది. కాని ఏవీ దొరకలేదు కాబట్టే చాలా టెన్షన్గా ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. రేపు దుర్గ నిస్సహాయంగా కోర్టుకు వెళ్ళి నిజం ఒప్పుకొని తీరుతుందంటావు. చెప్పి తీరుతుంది, అలాగే చెప్పాలి కూడా. ఒకవేళ దుర్గకి కోర్టులో అబద్ధం చెప్పాలనే ఆలోచన ఉండి ఉంటే అది చెడగొట్టి దుర్గ చేత నిజమే చెప్పించేలా చేయాలి. అలా ఎలా చేస్తాం? అది నేను చేస్తాను. బాగా కాలిన ఐరన్ రాడ్ని మనకి ఇష్టం వచ్చిన వైపు ఎలా అంటే అలా బెండ్ చేయొచ్చు. బాగా కష్టంలో ఉన్న మనిషిని అలాగే మనకి అనుకూలంగా బెండ్ చేయొచ్చు. స్వామి, నా కోడలు నిజంగానే ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. అది నిజం కాబట్టే నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి. నువ్వున్నావనే నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచు. నా ప్రయత్నాన్ని గెలిపించు. ఏంటత్తయ్య గారు, అవంతి అక్కని విడిపించడానికి వీరతిలకం దిద్దుకొని దేవుడికి అప్లికేషన్ పెట్టుకొని బయలుదేరుతున్నట్టున్నారు. మీరు అక్కడికి వెళ్ళి అవంతి అక్కే ఆ మర్డర్ చేసిందని సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు కదా? ఎందుకంటే అక్క మర్డర్ చేస్తుంటే వాచ్మెన్ చూశాడంట కదా. కాబట్టి మీరు కోర్టులో నిజమే చెప్పాలి అని మాత్రం పెట్టుకోకండి. అవును, మీరు నిజం చెప్తే అవంతక్క బయటికి రాదు. పాపం జైల్లో 10 ఏళ్ళు ఉండాల్సొస్తుంది. దాంతో మీరిప్పుడు దేవుడికి పెట్టుకున్న అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరొక పని చేయండి, కోర్టులో అబద్ధం చెప్పేయండి. కానీ మీకు అబద్ధం చెప్పడం అలవాట్లేదు కదా. అయినా పర్వాలేదు, నక్షత్ర చెప్పినట్టు మీరు అబద్ధమే చెప్పండి, లేదంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్లీజ్ దయచేసి నా మాట విని అబద్ధమే చెప్పండి. నేను చెప్పానని కాదు, అవంతి అక్కని కాపాడాలనే
మీ ఆశయం కోసం చెప్పండి. ద్వారక బావగారు అక్క లేకపోతే బ్రతకరు. అందుకే బ్రతిమాలుతున్నాను. ద్వారక బావగారి కోసమైనా అబద్ధం చెప్పండి ప్లీజ్ అత్తయ్య గారు, ప్లీజ్. నవ్వకండి అత్తయ్య గారు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. అక్కతో అప్పుడప్పుడు గొడవ పడినా తన మీద నాకు బోలెడంత ప్రేమ ఉంది. అందుకే తనని ఎలాగైనా బయటకు తీసుకురావాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఆవు ముఖం తగిలించుకున్న పులిని ఏమంటారో తెలుసా రఘురాం? తెలుసు, గోముఖ వ్యాఘ్రం అంటారు. అదెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? మిమ్మల్ని చూస్తున్నాను కదా, అదిగాక ఇంకేం గుర్తొస్తుంది? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మీ లోపలేముందో అది మీ ముఖంలో కనిపిస్తుంది. ముఖంలో ఈర్ష అలాగే ఉంచుకుని మాటల్లో ప్రేమ చూపిస్తే అది సూట్ అవడం లేదు. నేను అవంతిని విడిపించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడంటే నమ్మకమే కాదు, నిజం కూడా. అందుకే నేను కోర్టులో నిజం మాత్రమే చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నిజం మాత్రమే చెప్పి అవంతిని విడిపిస్తాను. అయ్యయ్యో అత్తయ్య గారు, మీరు నిజం చెప్తే అక్క రిలీజ్ అవ్వదు. పాపం అక్క కోసం బాధపడే బావగారు పిచ్చోడైపోతారు. బావగారి బాధని చూడలేక మీరు ఇంట్లో ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు లేని ఇల్లు దీపం లేని గుడిలా అయిపోతుంది. ప్లీజ్ మీరు అబద్ధమే చెప్పండి ప్లీజ్. హలో హలో, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. ఎస్, ఇది నీ ఫేస్ కి సరిగ్గా సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్. మళ్ళీ చెప్తున్నాను, నేను కోర్టులో నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. నువ్వు కోర్టులో నిజం చెప్పాలని నేను నిన్ను రెచ్చగొట్టాను. లేదంటే ఎక్కడ అబద్ధం చెప్పి దాన్ని కేసు నుంచి తప్పించి ఇంటికి తీసుకొస్తావేమోనని నా టెన్షన్ నాది. నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి కోర్టుకెళ్ళి నిజం చెప్పడం లేదు. నేను నిజమే చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను కాబట్టి నిజం చెప్తాను. ఈవిడేంటో నాకు పజిల్లా అనిపిస్తోంది. అబద్ధం చెప్పాల్సిన చోట నిజం చెప్తానంటుంది. చెప్పనివ్వండి మావయ్య, అది మనకే మంచిది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను.
జానకి క్యాబ్లో వెళ్తుందేంటి? ఇది జానకి 1 జానకి 2 తెలుసుకోవాలి. త్వరగా ఆన్సర్ చెయ్యి, అది మిస్ అయిపోతుంది. త్వరగా ఆన్సర్ చెయ్యి. చెప్పు. విశాలాక్షి, జానకి ఇంట్లోనే ఉందా? ఏమో చూడలేదు. వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా చూసి చెప్పు. ఏమైంది? అయ్యో, ఇక్కడే నా కళ్ళ ముందే జానకి క్యాబులో వెళ్తోంది. అవునా? అవును, ఇంట్లో జానకి ఉంటే ఇక్కడ వెళ్తుంది. జానకి 2 అని అర్థం. వెంటనే దీన్ని ఫాలో చేసి పట్టుకుంటాను. దీని డీటెయిల్స్ అన్ని లాగుతాను. జానకి ఇక్కడే ఉంది, పూజ గదిలో ఉంది. ఉందా? ఎస్, ఇది జానకి 2, చూపున్న జానకి. అయితే దాన్ని ఫాలో అవ్వు, పట్టుకో, వదలొద్దు. ఎస్, రెండో జానకి కూడా మనకు దొరికేసింది. అది మన చేతిలోకి వచ్చిందంటే అప్పుడు చెప్తా ఇద్దరి పని. మేడం, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఫాలో అవుతున్నారా? మహేంద్ర గారు, మహేంద్రకి మేమిద్దరం ఉన్నామని తెలిసిపోయింది. ఇప్పుడు నేను మహేంద్రకి అస్సలు దొరకకూడదు. దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది.